నమస్తే అండి అందరికీ కూడా. నన్ను చూస్తుంటే అర్థమవుతుందండి నేను ఎవరో తెలుసా అండి. ఒక నెల కొంచెం గ్యాప్ వచ్చిందండి. కొంచెం తను ఇక్కడ ఊర్లో లేని మూలం గ్యాప్ వచ్చింది. తెలుసు కదండి ఏంటో కూడా. బతుకు మా అమ్మ బండి అండి. మళ్ళీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఒక జంట అండి, 7 years అవుతుంది వాళ్ళు విడిపోయి. ఒక బాబు, వాళ్ళు పిలిపిస్తున్నాను. వాళ్ళని కలపడానికి ట్రై చేద్దామని, వాళ్ళు కలపమన్నట్టుగానే వచ్చారు. వాళ్ళకి మంచి చేద్దాం మాట్లాడి మనం కలుపుదామండి. సరేమ్మా, లక్ష్మి దా రమ్మా. నమస్తే. నమస్తే, కూర్చో. ఏంటమ్మా గొడవలు? 7 సంవత్సరాలు అయింది బాబు అన్నావు, ఏంటి చెప్పు. చెప్పమ్మా, మీ ప్రాబ్లం ఏంటి? పెళ్ళి 7 సంవత్సరాలు అయింది. కొంచెం గట్టిగా మాట్లాడు. పెళ్ళి 7 సంవత్సరాలు అయింది మేడం. అవును చెప్పావు. ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత ఆయనకి నాకు గొడవలు. దేనివల్ల గొడవలు వచ్చినాయి? అస్తమానికి రాజకీయ పరంగా ఇక్కడ అక్కడ వెళ్తున్నామని అనుమానించి అనుమానించి టార్చర్ పెట్టి నానా రకాలుగా ఇచ్చేస్తున్నాడు మేడం. మరి నువ్వు ఎప్పుడు ఇడిపోయావు ఆయన దగ్గర నుంచి? ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయింది. 2-3 సంవత్సరాలు అయింది. మరి అప్పటి నుంచి నేను నీ దగ్గరికి తను రాలేదా? అప్పుడప్పుడు రావటానికి వస్తానని ఫోన్లు చేయడం, ఫోన్లో నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం, చేయడం, ఇబ్బందులు పెడుతున్నాడు మేడం. అంతేగాని రాలేదు? రావట్లేదు. మరి ఇప్పుడు ఏంటి, నువ్వు కలవటానికి వచ్చావా? నీ ఉద్దేశం? 5 years నుంచి విడిపోయాం మేడం. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడు బాబుకి తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. మీరే మమ్మల్ని కలపాలి మేడం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకు కలవటానికి ప్రయత్నించలేదు? ప్రయత్నిస్తున్నా మేడం. ఆయన ఫోన్ చేసి చాలా దుర్భాషలాడి తిట్లు తిట్టి తాగి చేసి వచ్చి హింసిస్తున్నాడు మేడం. తాగేయడం అంటే మనం నీకు ఇష్టం అనుకున్నప్పుడు తనని నువ్వు మార్చుకోవాలి. అంటే అలానే వాళ్ళు మేము లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో క్యాస్ట్ ఫీలింగ్స్తో తిట్టడం చేయడం, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాళ్ళ అక్క చెల్లెలు అందరూ నన్ను చాలా టార్చర్ పెడుతుంది. ఎందుకు నువ్వు కలవాలని ఇష్టపడుతున్నావు? నాకు కలవాలి మేడం. మరి తన అభిప్రాయం తెలుసుకున్నావా? కలవాలి మనకి ఇష్టం, కలవటానికి ఇదని ఏమన్నా కలిపి అడిగేవా? తను అడిగాను మేడం. ఒక్కొక్క రోజు అలాగా అంటున్నాడు, ఒక్కొక్క రోజు కాదు అంటున్నాడు. సరే, వెళ్తే నేను పిలిపిస్తాను, మాట్లాడతాను. సరేనా? నీకు జరిగినవి నువ్వు చెప్పు, తనకు జరిగి తను చెప్తాడు. కలపడానికి ట్రై చేద్దాం, కలుపుదామని ప్రయత్నిద్దాం. రమ్మా. నమస్తే నాయన, కూర్చోని ఆయన. ఏంటమ్మా 5 సంవత్సరాల నుంచి వదిలేసావు ఒకటి, నెక్స్ట్ బాబు ఉన్నాడు నీకు, మరి ఎందుకు వదిలేసావు? వాళ్ళే కావాలని వదిలించుకున్నారు మేడం. వాళ్ళు కావాలని వదిలించుకున్న వాళ్ళు అయితే 5 years పైన నీకు ఫోన్లు చేసి మళ్ళీ ఎందుకు రమ్మంటారమ్మా? ఏమో మేడం, ఇప్పుడేం అవసరం అయింది? అప్పుడైతే అవసరం లేదని వాళ్ళే అన్నారు. ఇప్పుడు అవసరం వచ్చిందంటావా? పోనీలు అప్పుడు అవసరం లేదు, వదిలేశారు నువ్వు అనుకున్నట్టుగానే. ఇప్పుడు అవసరం అయింది, మరి వెళ్ళు, బాగున్నాడు కదా. వద్దు మేడం, ఇన్ని రోజులు అవసరం లేనప్పుడు ఇప్పుడు ఏం అవసరం లేదు కదా నాకు. వస్తాయమ్మా, గొడవలు అందరికీ వస్తాయి, అర్థమైందా? గొడవలు అందరికీ వస్తాయి, కానీ అది కొన్నాళ్ళు కోపం అవ్వచ్చు, నీ వాళ్ళు ఇబ్బంది పెట్టచ్చు, వాళ్ళోళ్ళు ఇబ్బంది పెట్టచ్చు. లవ్ మ్యారేజ్ కదా, అందుకని ఇప్పుడు తనకు కలవటాలంటే నువ్వు కలిసి లేదు అంటే వేరే దాన్ని నువ్వు చేసుకున్నావా? అట్లని కాదు మేడం, అవసరం లేనప్పుడు ఇప్పుడు కూడా ఎందుకంటే ఇంకా అవసరం వద్దమ్మా. తను ఇష్టపడుతుంది. ఇప్పుడు ఏ కోపాలు అంటే నీకు ఏం చెప్పాను, నీ వాళ్ళు తనోళ్ళు లవ్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరికి భేదాలు ఉంటాయి. అవి ఒకే వల్ల ఏదో కొంచెం ఒత్తిడి అయ్యింది. అది ఇప్పుడు తెలుసుకుంది కదా, తన తప్పు తను తెలుసుకున్నది. 5 సంవత్సరాలు పోయి ఇప్పుడు నేను కలవాలి అని తను ఆశపడుతుంది. దానికి నువ్వేం చెప్తావు? వద్దు మేడం. వద్దా? ఏమ్మా? నాకు కావాలి మేడం. మరి అది నువ్వు కావాలి, నువ్వు అంటున్నావు వద్దు వద్దు అని అంటే మరి ఎలాగమ్మా? ఇద్దరు అడ్జస్ట్ అయిపోయి ఒక మాట మీకు రావాలి. ఆయన వాడు చేసిన ఇబ్బందులు ఏంటి? పగలు కావాలి, వెళ్ళిపోదాం రా, ఒక దగ్గర ఉందాం అంటున్నాడు. నైట్ తాగేసి వచ్చి మళ్ళీ నువ్వు వద్దు నాకు అంటున్నాడు. నువ్వు నైట్లో అడగ పగలు అడిగి చేయించాను, పగలు అడిగేసి సెటప్ మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ సిస్టర్ వాళ్ళు, మదర్ వాళ్ళు ఎవరు ఏదో చెప్తే మళ్ళీ నాకు ఫోన్ చేసి నువ్వు రాజకీయంలో ఉన్నావు, బ్యూటీషియన్ చేస్తున్నావు, అక్కడికి వెళ్తున్నావు, ఇక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ పెట్టి అంటే బాబున్నాడు కదా, నాకు భర్త కావాలి, కావాలనే కదా మేడం మరి ఎంతవరకు వచ్చాం. తన ఇది ఇబ్బంది పెట్టినా సరే నాకు భర్త కావాలి, తండ్రి కావాలి. ఓకే, విన్నావు కదమ్మా?
అదే మేడం ఇన్ని రోజులు అవసరం లేనప్పుడు ఇంక ఇన్ని రోజులు వద్దే మా పట్టుకున్న దానికి 3 కాళ్ళు అనుకో, తెలుసా? మనిషికి 2 కాళ్ళు ఉంటాయి, 2 3 ఎవరు అన్నారంటే ఆ మాట వద్దు. తను ఇష్టపడుతుంది, పిల్లోడు ఒకటి ఎదుగుతున్నాడు, తండ్రి అని తనకే కావాలి, భర్త అని నాకు కావాలని తను అడుగుతున్నది. మరి నీ అభిప్రాయం చెప్పు. వద్దు మేడం. ఏమా మరి ఏం చేద్దాం? వద్దంటున్నాడు. ఇన్ని రోజులు అవసరం లేని తండ్రి ఇప్పుడు అదే మాట అనొద్దు. ఎవరైనా తప్పులు చేస్తాం, తన తప్పు తను తెలుసుకున్నది. నా బిడ్డకి తండ్రి కావాలి 1, 2 నాకు భర్త కావాలని తను ఆశపడుతుంది, ఇంకా ఇష్టపడుతుంది, తెలుసుకున్నది కాబట్టి కదా నేను ఇష్టపడుతుంది, ఫోన్ చేసి రమ్మన్నది కదా. నువ్వు పగలంత వస్తావు, రాత్రి అంతా ఫుల్ డ్రింక్ అంట, మరి అలా అయితే ఎలాగమ్మా? నాకు బెల్లం ఉన్నది, బెడ్ ఉన్నది, నువ్వు ఆపాలి కదా డ్రింకు. మరి చెప్పి ఏం తెలుసుకున్నావు? వద్దు మేడం. ఇంకేం చెప్తాం? సరే, ఇంక మీ ఇద్దరు కూడా నువ్వేమో కావాలంటున్నావు, వాడేమో వద్దంటున్నాడు. అంతే కాబట్టి మనకంటే గురువు గారు పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకి ఎగద్దాం లాయర్ని. రండి లాయర్ గారు. నమస్తే అండి, కూర్చో. వీళ్ళు ఏంటంటే సార్, ఈవిడి 5 సంవత్సరాలు వదిలేసింది, ఒక బాబు ఉన్నాడు, కానీ ఈవిడి తన తప్పు తను తెలుసుకుని నాకు కావాలి భర్త అంటుంది ఈవిడి. ఈయనేమో 5 సంవత్సరాలు వదిలేశాడు, అప్పుడు లేనిది ఇప్పుడు నేను మొగుడు కావాలని ఈయన అంటున్నాడు, కానీ ఆవిడ కావాలంటుంది, వీడిని నేను వద్దు అంటున్నాడు. మరి ఏం చెప్తాను? నాకు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని గైస్. ఏమైందమ్మా? అదే నా భర్త కోసం వచ్చాను సార్. గట్టిగా మాట్లాడమ్మా. నా భర్త కోసం వచ్చాను సార్, తను రమ్మంటే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? 5 సంవత్సరాల నుంచి విడిపోయాం సార్. పెళ్ళి అయిన సంవత్సరం 10 సంవత్సరాలు అయిపోయింది సార్. ఒక బాబుకి సంవత్సరం, బాబుకు 3 years అయింది. ఇప్పుడు ఎందుకోసం విడిపోయినట్టు మీరు? ఆయన అనుమానిస్తున్నాడు సార్ నన్ను ప్రతిసారి. రాజకీయంలో బ్యూటిషన్ అది చేస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కసారి కూడా నన్ను అనుమానించి ఫోన్లు చేసి ఎవరెవరితో ఫోన్లు చేయించి నన్ను టార్చర్ పెడుతున్నాడు సార్. నీకు అనుమానం వస్తుంది? నా భర్త నాకు కావాలి. ఏం భయ్యా బాబు భార్య ఏమంటుంది? వద్దు సార్. దేని గురించి వద్దు? మంచిది కాదనే కదా సార్ వదిలేదు. మంచిది కాదని ఎట్లా చేసుకున్నాం? వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నేను బతిలాడినా సార్, కాళ్ళు కూడా మొక్కున్నాను సార్. ఒక్కడేం వద్దు తెగదించుకుని వెళ్ళిపోయారు సార్. ఇడిపోయేటంత పరిస్థితి ఏమైంది మీకు? అంటే రాజకీయంలో ఇట్లా బ్యూటీ దాంట్లో తిరుగుతున్నారు, వద్దని నేను చెప్పాను. రాజకీయం అంటే రాజకీయ లీడరా? లీడర్ అని కదా, వాళ్ళ కింద తిరుగుతూ ఉంటాండి. నేను వద్దు ఇంట్లో ఉన్నానంటే కాదు నేను వెళ్తాను. బతిలాడినాను, చాలా వరకు ట్రై చేసినాను, కుదరలేదు. ఇప్పుడు తెగదించుకొని పోయారు. ఇట్లా అంటే తెగదించడానికి ఎట్లా అంటే నేను ఉన్నాను వెళ్ళిపోయాను. ఆమె వెళ్ళిపోయింది, నాకు అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ నేను కావాలని. 2 రోజులు మీరు విడిపోయి? 5 సంవత్సరాలు. అంటే పెద్ద సమస్య విడిపోయారా లేకపోతే మీ అంతలో మీరు విడిపోయారా? మీ అంతలో మీరు విడిపోయారు. మీ అంతలో మీరే చేసుకున్నారా? మీ అంతలో మీరు విడిపోయారు. పెద్దలు ఎవరు లేరు దీనికి? అంటే మీరు లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. మరి ఇప్పుడు ఏం చేస్తావా? ఆమె నాగమ్మ చేస్తావా? రోడ్డు మీద పడేస్తావా? లేదండి, వద్దండి. వద్దంటే ఇట్లా ఎందుకు చేసుకున్నావు? అలా ఎందుకు చేసుకున్నామంటే ఆమె మాట అంటే ఇప్పుడు ఫస్ట్లో మేము బతిలాడినా తీసుకొచ్చుకుంటా అని చెప్పి. ఆమె బతిలాడినావు, కానీ ఇప్పుడు ఎందుకోసం నువ్వు చేసుకున్నావు? ఆల్రెడీ లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఇష్టపడే చేసుకున్నారు, కాపురం చేసిర్రు, బాబుని పిల్లవాడు పుట్టిండు, ఇప్పుడు బాబు ఉన్నాడు. ఇప్పుడు వద్దంటే ఇట్లా పరిస్థితి ఏంది? ఏంటంటే తన తప్పు తెలుసుకుంది కదమ్మా. తెలుసుకున్నా మేడం, ఇప్పుడైనా మాత్రమే ఇదేముంది సార్. మళ్ళీ ఇప్పుడు ఆమె తప్పు తెలుసుకున్నది, ఇప్పుడు ఆమె తిరిగిందా చేసినా తప్పు తెలుసుకున్నది. నువ్వు అనుమానిస్తావంట కదా, పెద్ద అనుమానం అంట కదా, శాడిస్ట్ అంటగా. అంటే ఆమె చేసే పద్ధతి అట్లా ఉందండి, చేసే పద్ధతి అట్లా ఉంది కాబట్టి అట్లా. అయినా కానీ నేను అంటే ఆమె మీద నీకు అనుమానం అంటే ఇప్పుడు అంటే ఏ ఉద్దేశంతో అనుమానం పడుతున్నావు? అంటే వేరే ఏమన్నా ఫోన్లో చాటింగ్లు, కాల్స్ మాట్లాడడం, ఫోన్ బిజీతో పెట్టాలు, లేకపోవటాలు, నైట్ అంతా ఇట్లా ఫోన్ వేరే ఫోన్లో చేసినా కానీ లేకపోవడం. అంటే వేరే ఫోన్లో చేస్తే లేపేది, ఫోన్ బిజీతో ఉండేది. అట్లా నీ ఫోన్లో బ్లాక్ లిస్ట్ లో అలా పెట్టాము. అట్లా లేదు సార్, ఒక భర్త ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంత అవసరమే ఉంది? నేను పెట్టలేదు సార్, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. అలాగే అబద్ధమైనటువంటి అవసరమే ఉంది ఆయనకు. అవును సార్, అలాగే. సరే ఏదో ఉన్నదంటున్నావు కదా, మాది వినిపించిపోయి ఏనొచ్చు. ఏమన్నా నువ్వు ఏంది ప్రూఫ్ ఏమన్నా ఉన్నాయి? ఏం రికార్డ్స్ ఉన్నాయి? వినిపించు, ఏమున్నాయి చూపించు. రికార్డులు ఉన్నాయి, చూపి నేను చూస్తాను. చూడాలి రికార్డులో నీకు దాచిపెట్టుకో, మాకెట్టే తెలవాలి. నాకు అవసరం లేదు. ఇప్పుడు నీతో ఉన్నాను అనుకో, నేను చేసేవి నా హ్యాపీనెస్ లో నేను చేయాలనుకున్నవి అన్నీ, ఐ విల్ మిస్ ఎవ్రీథింగ్. నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకంటూ ఫ్రీడమ్, నాకంటూ ఏది ప్రతి ఒక్కటి
నేను ప్రతి 10 రూపాయలు ఏంటి అడగాలంటే అడుకొని తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైందా? నా లైఫ్ నాకుంది, నాకు నా పేరెంట్స్ సపోర్ట్ ఉన్నారు. నువ్వన్నావుగా మహా అంటే 3 ఏళ్ళు సపోర్ట్ చేస్తారో 4 ఏళ్ళు సపోర్ట్ చేస్తారన్నో. ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా నా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా నేను బతికే అంత టాలెంట్ నాకుంది. దీనికి సమాధానం రికార్డ్ నీ మాట్లాడలేరు కదమ్మా. మరి నీ పేరెంట్స్ ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకొని ఆయన ఎందుకు ఆగం ఆ రోజు పేరెంట్స్ కొంచెం భయపించారు సార్, అందుకే మా తమ్ముడు వాళ్ళునా. కానీ ఇప్పుడైతే నేను కావాలి నువ్వు మాట్లాడిన ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో ఉన్న ప్రేమకు మొత్తం ఖరాబ్ చేసుకున్నావు ఆయన. తన లవ్ మ్యారేజ్ అంటే ఇష్టపడే చేసుకుంటారు. ఇప్పుడు తను ఏ సిచ్యువేషన్ లో ఉంటుంది, ఇంటికాడ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉండటం వల్ల కొంచెం మాట్లాడాలని చెబుతుంది. నువ్వు అర్థం చేసుకోవాలి, తను అర్థం చేసుకునే తప్పు తెలుసుకునే మాట్లాడి. అసలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, ఇట్లా మగ పిల్లలు నా తప్పు తెలుసుకున్నాను సార్. ఏ విషయమైనా ఈ చట్టాలు కూడా మొగలు అని చెప్పి అంటున్నారు కాబట్టి ఆడపిల్లలు తప్పు ఎవరు చూడరు. ఆడపిల్లలు తప్పు చేసినప్పుడు కూడా దానికి కూడా ఇది ఉంటుంది. నువ్వు తప్పు చేసినావు, ఎవరికి ఏం సమాధానం చెప్పగలుగుతావు? మాట్లాడినావు కదా ఆల్రెడీ. ఆయన 10 మందిలో పెడతాడు రికార్డ్, 10 మందికి ఇస్తాడు, పోలీస్ స్టేషన్ ఇస్తాడు, అన్నింటిలో ఇస్తాడు. 10 మంది ఆల్రెడీ వెళ్ళిపోతాయండి, అవి ఇన్నాళ్ళు ఉంటాయా? నువ్వు అంత ర్యాష్గా మాట్లాడేది అవసరమా? నా బతుకు నేను బతుకుతా, నాకు ఉంది, నా చూస్తారు పేరెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు చేసుకున్నావు? ఇష్టపూర్వకంగా చేసుకున్న వాళ్ళెందుకు ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి ఎందుకు? మీ ఇద్దరి మధ్యలో బాబు వేస్ట్, వన్ లైఫ్ ఖరాబ్. ఇప్పుడు కావాలి సార్, నాకు నా తప్పు తెలుసుకున్నాను. సరే ఆమె తప్పు అయింది అంటుందా? మరి ఇదొకసారి చూడు. వద్దు సార్ నాకు. వద్దంటే ఇట్లా నువ్వు చేసుకున్న తర్వాత వద్దంటే మన పిల్లగానే ఏం చేస్తావు? పిల్లగానే ఉందంటే ఆమె చూసుకుంటారు సార్. ఆమె చూసుకుంటావు, ఏం పెట్టుకొచ్చిస్తుంది? ఇన్ని పిల్లగానే ఆమె చూసుకుంటావు. బలి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకైతే వద్దు సార్. వద్దంటే ఇట్లా జైలుకోవాల్సి వస్తుంది. కేసు చేసి ఆమె కేసు చేసి జైలుపోతాను. అయినా పర్వాలేదు సార్, దేనికైనా సిద్ధమే, కానీ ఆమెతో అయితే ఉన్నాం. దేనికైనా సిద్ధమంటే ఇంకా తన మనసు ఇరిగిపోయిందండి అంతే. అట్లా అనుకుంటే జైలుకోవాల్సి వస్తుంది బాబు. నువ్వు అర్థం చేసుకొని మాట్లాడి ఆమెను తీసుకుపోయి నువ్వు కాపురం చేసుకోండి. కానీ ఇవన్నీ చిన్న చిన్న మనస్పార్థల కోసం ఇవన్నీ చేసుకుంటే బాగుండదు, అర్థమైందా? ఎందుకు సార్ అప్పుడు ఆమె ఒకటే కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మాట్లాడిన రికార్డులు కూడా ఉన్నాయి సార్. నాకు వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు ఉన్నాయి సార్, రికార్డులు ఉన్నాయి సార్. చూడండి ఇదా 2 పోస్ట్ భార్య లాగా పెడతానని అంటే వద్దన్నా తమ్ముడా? అవును, మరి మీరు మొత్తం నువ్వు చెడుగా పెడతావు, మంచిగా పెడతావు, నీకు దమ్ముంటే పోస్ట్ పెట్టు. ఆ తర్వాత నువ్వు మేము అనేది చూస్తున్నాం. ఒక నిమిషం మధ్యలో అంచుతున్నాడు, మన బంధం దగ్గర నేను కూడా చూస్తా. అంచుతుంటే ఇంకేమి ఏ కోర్టు మాట్లాడుతాడో, ఏ పోలీసు మాట్లాడతాడో, ఏ పెద్ద మనిషి మాట్లాడతాడో నేను చూస్తా. అంచుతుంటే బంధం ఎట్లా ఎవరో నేను చంపుతా. ఇప్పుడు బంధం ఇప్పుడు నేను చంపుతా అంటాను కదా, బరాబర్ తెగుతుంది. ఎట్లా తెగదో నువ్వు చూసుకో, ఎట్లా చంపాలో నేను చూసుకుంటా. ఇక ఇంకేమి అరే మీరు ఎందుకు అంత ఆవేశపడుతున్నారు? నాకు పొద్దులా ఫోన్ చేసాం అనుకో, నోటికి ఎంత నాకు కొడుకున్నాడు, నా భార్య ఉన్నది, ఎట్లా తెంపుతావు నువ్వు చెప్పు? అవునా? సరే ఎట్లా తెంపాలని అర్థాలు చెప్తుంది. ఏంటంటున్నావు? తమ్ముడు రౌడీ చేస్తారా? లేదు సార్, వాళ్ళు చెప్పిన మాటలు విని నేను వాళ్ళ మాటలు ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను కదా సార్. నా ఫ్యామిలీ బెదిరింపుల వల్ల నేను ఇలాగ అయిపోవలసి వచ్చింది. మా ఇద్దరిని మీరే కలపండి సార్. సరే మంచిది. ఇప్పుడు ఎట్లా అంటావు? సరే పోనీ ఏదో పొరపాటు జరిగింది అంటుంది, తప్పు అంటూ సార్ మా తప్పు అయింది, వాళ్ళ మాటలు ఇట్లా ఇష్టం సార్. మంచి అంటే ఆడవాళ్ళు అంటే ఎలా చేశారు సార్? ఆడవాళ్ళు అంటే ఎత్తుకుంటే అందరూ అట్లే ఉండరు, అందరూ అనడం కూడా మన తప్పు, కానీ అందరూ అట్లే ఉండరు. ఆడవాళ్ళు అనకూడదమ్మా, మీ ఆవిడేను
అంతేగాని అందరినీ అనకూడదు. అందరినీ కలపొద్దు మనం, అందరి మొగల్ని కలపొద్దు, అందరు ఆడలను కలపొద్దు. కొంతమంది ఎవరు తప్పు చేశారో వాళ్ళని మాట్లాడాలి. మా ఆవిడేని మాట్లాడు, నువ్వు అందరు ఆడవాళ్ళు అంటే మనం అనుకోవడం తప్పు కదా. అందరు నీళ్ళగా ఉంటారని చెప్పి ఇతరులు అనుకోవడం కూడా తప్పే. అది కాదు కానీ మంది గురించి వాళ్ళు మారుతారమ్మా. నీ ఫ్యామిలీ గురించి ఆలోచించి మాట్లాడి ఆమె ఏదో తప్పైంది అంటుంది. కానీ అన్నీ తెలుసుకుని తను తప్పయింది పరిష్కారం ఏం చేస్తావు మరి? ఆమెకి ఎట్లా చేస్తావు? ఆమె కేసు పెట్టింది అనుకో, మళ్ళీ నీవు పోతావు లోపల కూకుంటావు, లేనిపోయిన పరిచయాలు ఎందుకు? లోపల శుభ్రంగా కూర్చుని తింటాడండి. డిసైడ్ చేసుకున్నావు, డిసైడ్ అయిపోయాడు ఇంకా. అబ్బా నువ్వు అంతవరకు ఆల్రెడీ డిసైడ్ అయినావు. ఆమెతో ఉండే వాళ్ళు జైల్లో ఉండాలి. చూసినా అమ్మ, జైల్లో కూర్చొని తినడానికి కథలకు అరచాలకు ఆయన పరిస్థితి ఎట్లా అయింది అనేది. నువ్వు జైల్లో పెట్టినా కానీ తట్టుకునే కెపాసిటీ నాకు ఉంది అంటున్నాను ఆయన. ఈ మొత్తంలో బయట ఉండి ఈ టార్చర్ పరిస్థితి కంటే దాంట్లో దీన్ని తప్ప ఏదైనా చేసుకుంటా అంటుంది. శుభ్రంగా తింటారండి, ఇవి తింటే శుభ్రంగా పెడతారు, తింటారు, అదే బెటర్ అనుకుంటున్నాడు. 3 పూట్ల పెడతారు, 3 పూట్ల చేయించుకుంటారండి, అన్నీ ఉంటాయి. రాదు, ప్రయత్నం చేయి. వాళ్ళని కూడా ఇటు పిలిపిస్తాం, మీ పెద్ద మనుషులను వాళ్ళు పిలిపి మనం మాట్లాడదాం. వాళ్ళతో అవసరం లేదంటూ నీకు, పెద్దలతో అవసరం లేదు. ఇంకా నీవు డిసైడ్ అయినావు ఏమైనా సరే. కానీ నా పరిస్థితికి అవును అంటారమ్మా, అంటారు, తప్పులేదు. నువ్వు పిలవలేదు కాబట్టి మాకు చెప్పు చేసుకున్నావు, అందుకే అనుభవించు అంటారు. తప్పేమీ లేదు. లాస్ట్ ఫైనల్గా మేము ఏమనుకుంటున్నాం అంటే మా దగ్గరికి వచ్చిన ఇప్పటి వరకు ఎవరు ఇది కాలేదు, ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకుంటే పెద్ద మనసుతోనా మీరిద్దరు మంచిగా కలిసిపోతే మాకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. మేము కూడా అరే పలానా జంటకి మా దగ్గరికి వచ్చినందుకు ఇట్లా అయిందని మేము కూడా అనుకుంటాం. సరే, ఇంక మనం వద్దన్నప్పుడు బలవంతం చేసినా వాడు మళ్ళీ వదిలేస్తాడు. ఆయనదేం తప్పలేదు మేడం, అదే అర్థమవుతుంది కదండి. వీళ్ళంతా ఇప్పుడు తనకి ఇష్టం లేకుండా మనం కలిపినా మళ్ళీ యథ ప్రకారమే గొడవలు. ఏంటంటే వాడు డైరెక్ట్ చెప్పేస్తున్నాడు, మా ఎన్ని మాటలు నాకు అక్కర్లేదు రాజకీయం అంటే బ్యూటీ పార్లర్ అంటే వారం రోజులు పోతా ఉంటున్నాడు ఆయన. బయటికి వారం రోజులు ఎట్లా పోతారు మీరు? ఇప్పుడు ఇంకెళ్ళను సార్, వెళ్ళనన్నా తను విరక్తి పెట్టేసుకున్నాడు. మేము నిమ్మగానే చెప్తున్నాం, అసలు అదే చెప్తున్నాం ఆయనకు. సరే ఇది ఒక్కసారి కూడా బాగుపోయింది, అయిపోయింది, ఏదో జరిగింది అంటే లేదు సార్, నాకు జైలుకు పంపించినా సరే నేను అక్కడనే హాయిగా ఉంటాను, కానీ ఈ టార్చర్ నాకు అవసరం లేదు అంటుంది ఆయన. చెప్పమ్మా, ఏమంటావు? నువ్వు ఇంకా కావాలంటే తను వద్దని అంటున్నాడు కదా ఏమా. బాబు పరిస్థితి ఏంటో చెప్పండి. మరి ఆ పిల్లోడి పరిస్థితి పోనీ పెళ్ళాన్ని వదిలేసావు, ఓకే, మరి బాబు పరిస్థితి ఏంటి? వాళ్ళకి మెయింటెనెన్స్ ఏమైనా ఇస్తావా? నెలకి ఏమైనా ఇస్తావా మరి వాళ్ళకు? బాబుకు ఆమెకు ఏం లేదు. మరి బాబు ఎట్లా పడతారా? నాకే రోజు పని చేసుకునేవాళ్ళు, నాకాడేముంటుంది. మరి ఏముంటుందని చేసుకున్నావు నాయనా? ఏం పని చేస్తావు? పెయింట్ పని చేస్తావు. పెయింట్ పని చేస్తాడు, నాకేం తెలియదు అంటావు. సరే కానీ ఇప్పుడు ఎట్లా చేస్తారు మరి? ఏమనుకుంటారు మరి? నాకైతే వద్దు సార్, కేసు పెట్టినంత పెట్టుకోనండి. ఇక మీరు అమ్మ అందుకే పెట్టుకుంటావా? నీ తప్పు అడగ వాళ్ళు రికార్డ్స్తో సాకు అలా బాబు ఒక్కసారి చూడు. కావాలంటే బాబుని నేను చూసుకుంటాను సార్, బాబుని నేను మెచ్చుకుంటాను, నా అయితే వద్దు సార్. అట్లా అంటే ఇట్లా తల్లి పిల్లని ఎడవాపినట్టయితే కదా, ఎడదీసినట్టయితే కదా, ఇద్దరిని నేను చూసుకుంటాను, అది వద్దు. తల్లి పిల్లని ఎట్లా ఎడదీస్తావు? ఇద్దరు సాగు, ఇద్దరిని తీసుకోపో పెద్ద మనసుతున్నా ఒకసారి. వద్దంటే ఎట్లా అబ్బా? నా కొడుకు కావాలని పిల్లం వద్దంటే ఎట్లా? తనకి బలంగా ఇది అయిపోయిందండి, అంటే వాళ్ళు పుట్టినరోళ్ళు ఎగతాళి చేసి ఇది ఎగతాళి చేయంటే మనసు ఇరిగిందండి. అది చూడు, ఆలోచన చెయ్యి సార్. బాబుని కావాలంటే నేను చూసుకుంటాను, కేసు పెట్టుకోమనండి. కేసు పెట్టుకోమంటున్నావా? కేసు కాదయ్యా, నేను చెప్పేది నువ్వు ఎందుకు పాడవుతారు, అనవసరంగా పాడైపోతారు. పోనీ ఇంకోటి చేసుకుంటావు నువ్వు? లేదండి. మరి అలాగే త్యాగం చేసేస్తావా? అబ్బో, అంటే నాకు పెళ్ళి అవుతాయి ఏమో కానీ పెళ్ళి అవుతుంది, నా బాబు వస్తే నేను చూసుకుంటా అంటున్నాను మేడం. ఏమండి ఇవన్నీ పై నాటకాలు. ఇప్పుడు ఎవడుంటున్నాడండి? అక్కడో సెటప్, ఇక్కడో సెటప్, ఇక్కడో సెటప్, 3 సెటప్లు ఉంటున్నాయండి.
మనిషికి 3 సెటప్లు ఉన్నాయి. తెలిసిన ఒరిజినల్ సెటప్పుడు నైట్ ఇంటికి వెళ్తాడు, బయట సెటప్లు 2. అందరూ అట్లా చెప్పుకుంటారా మేడం? అమ్మ ఉన్నారండి, సిటీలో ఉన్నారండి, చాలా మట్టుకు నా కళ్ళతోటి చూశాను నేను. ఎవరో గొడవ ఎందుకండి? ఇప్పుడు ఏమంటున్నా? వద్దు సార్ ఫోన్ సార్ తీసుకో సార్. నా బాబు కావాలి, ఆయన కావాలి మరి సార్. వాడిని ఇంకా డిసైడ్ అయిపోయాడమ్మా. ఆయన కావాలి సార్. మీరే కలపండి సార్. ఏం కలుపుతాం తల్లి? నాకు 2 కావాలి సార్. కరెక్ట్గా మేము చెప్తున్నాం కదా తల్లి, నువ్వు చేసిన కథలకు ఆయనకు మనసు విరక్తి. ఇప్పుడు నువ్వు కూడా కాకుండా ఫ్యామిలీ తోటి కూడా తిట్టించావు. తిట్టించావు. మీ బామ్మ, మీ తమ్ముడు, అన్న ఆయన తిట్టిండు. 5 ఏళ్ళు వదిలేసావు. 5 సంవత్సరాలు మరి ఏమంటున్నావు? ఇరిగింది మనసు, ఇరిగింది. తంతా గింతని ఏదో పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు మాట్లాడు. మేము బలవంతాన్ని కలిపినా వాడు ఉండి క్యాండిడేట్ కాదునట్టు అర్థమైపోతున్నాడమ్మా. 1 నెల ఉంటాడు, మళ్ళీ 2వ నెలలో పారిపోతాడు. ఇంకెందుకు అలాంటప్పుడు నీకు తెలిసినా మీరు కలవరు, తెలిసినా నువ్వు పెట్టుకోడు. ఎట్లా నీవు పోతే బయటకు పోతే వారం రోజులు అంట ఏమో కొడుకుంటాడు. ఒకరోజు ఆడపిల్ల పోతేనే ఈరోజు ఎడుకొని అని అడుగుతారు. మొగాన్ని ఇష్టపెట్టి రాజకీయం అనుకుంటా, బీడిపోవాలనుకుంటా, ఫోన్లో అది బ్లాక్ లిస్ట్లో పెట్టినామంట. వారం రోజులు పోతే ఏమో కొడుకుంటాడమ్మా. అదే మీ అన్న కూడా మీ వద్ద ఇట్లా పోతే మీ తమ్ముడు కూడా మనం అన్నీ తెలుసుకొని ఎట్లా అంటావమ్మా? ఇప్పుడు బాధ అనిపించిందండి దానికి. అయ్యో నా భర్త లేడు, రాజకీయాల్లోకి వెళ్ళినా. ఎంత బాధపడుతున్నావు, నా భార్య కావాలని కూడా అంత బాధపడి ఉంటాడు. నువ్వు ఆలోచించినావా? వాడు కాలు మొక్కిన అంటుండు, మా ఇంట్లో కాలు మొక్కినట్ట, నీ కాలు కూడా మొక్కి, నా పెళ్ళం కాలు మొక్కిన అంటుండు. మీరు అర్థం చేసుకోలే. చేతులు కన్నాక ఆకులు పట్టుకుంటే లాభం ఏముంది? నువ్వు జైల్లో పెడతావు, అడిగితే పెట్టుకో సార్, ఏం కేసు చేస్తా చేసుకోమని చెప్పాను. తనకి మనసు ఇరిగిపోయిందమ్మా. అనవసరం ఇంక కేకేసినా వేస్ట్. 1 నెల 2 నెలలు ఉంటే మళ్ళీ జంపు. ఇంకా అదన్నక నువ్వు త్యాగం చేసుకో అంతే. ఇంకా మరి పోలీస్ స్టేషన్కి పోతారా, మరి కేసు పెడతారా, ఏం చేస్తారో ఆలోచన చేయి. అది పోలీస్ స్టేషన్కి పోయినా భయపడట్లేదు మేడం. చెప్పేశాడు కదండి, అంటే వాడికి ఇంకా ఇరిగిపోయిందండి మనసు. మీద విరక్తి పడింది వీళ్ళు అనే మాటలకు, వీళ్ళు చేసే కథలకు. అవును, ఇరిగిన వల్లనే మనం, లేకపోతే మనం ఎన్ని జంటలు కలపలేదండి, అలాగా కలిపాం. కానీ మొత్తానికి ఇదైపోయింది మేడం. ఇక వాళ్ళు పెద్ద మనుషులు తీసుకొని పోయి మాట్లాడుకొని సరే వాళ్ళు ఏం మాట్లాడితే ఏం చేస్తారో చూసుకోవాలి. సరే చూడండి, దయచేసి చెప్తున్నా, తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకోకండి. లవ్ మ్యారేజ్ చేసుకోవద్దని అంటలేను. ఇష్టపూర్వకం ఎట్లున్నదంటే ఒకరొకరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా ఒప్పించండి. పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని మనం మేనేజ్ చేయండి. కాకపోతే వీళ్ళు ఈ అమ్మాయికి తగదు అంటే డ్రాప్ కండి. కానీ మీరు దయచేసి పేరెంట్స్ ఎదిరించి మేము నేర్చుకోవడము, టెంపుల్ దగ్గర ఎక్కడో పోయి పెళ్లి చేసుకుంటాం, 1 సంవత్సరం తర్వాత బాబుని తీసుకుని వస్తాం అంటే ఇటువంటి పరిస్థితులు అవుతాయి. దయచేసి అందరూ చెప్తున్నానండి, మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఒకరికి ఎవరైనా లవ్ చేస్తే ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పండి. పేరెంట్స్ ద్వారా మీరు లవ్ మ్యారేజ్ చేసుకోండి, వాళ్ళే అరేంజ్ చేస్తారు. కానీ పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకొని మీరు పెద్ద మనసుతో వాడు మంచివాడ కాదు, మీరు మీ పొరపాటు కూడా మీరు కూడా పరిశీలించుకోవచ్చు. వాడు మంచివాడ కావాలని కూడా ఇంకోటి చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు పెద్ద మనసుతో పెళ్లి చేసి మీ పిల్లల జీవితానికి ఒక దారి చూపించండి. ప్లీజ్ దయచేసి ఇటువంటి లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకొని ఇట్లా పర్సెంట్ కావాలి. ప్లీజ్ అందరికీ రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్. అలా నాయన గారు చెప్పారు కదండి, అది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు, తప్పు కాదు అది చేసుకోవడం. ఎందుకంటే చేసుకోవాలి, సమాజంలో నడుస్తుంది అదే. తల్లిదండ్రులు కూడా సంప్రదించడం. ఒకవేళ తల్లిదండ్రులు సంప్రదించలేదు అనుకోండి, హ్యాపీగా మీరు చేసుకోండి, ఇద్దరు కష్టపడండి. ఒకవేళ తప్పులు నష్టాలు వచ్చినా గొడవలు పడకుండా, ఒకవేళ గొడవలు పడ్డా 1 నెలలో అటు ఇటుగా మళ్ళీ కలిసిపోవాలి. అది మీ కాలం మీద మీరు నిలబడండి హ్యాపీగా. పెద్ద మ్యారేజ్ చాలా మంది చూసినా అవి ఉండవు. ఎందుకంటే వీళ్ళు ధైర్యంగా ఒప్పు ఇప్పుడు చేసుకుంటే తప్పదు. ఎట్లా వాళ్ళతో మాట్లాడి చేసుకుంటే నేను పలానా అయితే చూసిన, పలానా అయితే నాకు నచ్చింది, ఆ విధంగా మాట్లాడుకొని చేసుకోండి. అది తప్పేం లేదు. అదండి, మీరు అర్థం చేసుకున్నాము. చిన్న వయసులో గమ్ముని తన దగ్గరగా మాట్లాడేసి ఎంతో చేసుకోకుండా గమ్ముని ఓటర్లకు దిగుతుంది. ఒకవేళ దిగిన తల్లిదండ్రులని మీ ఆ ఫ్యామిలీ సంప్రదించుకోండి. వాళ్ళిద్దరిని ఒప్పించి చక్కగా చేసుకొని ఒకే గొడవ. ఒకవేళ మీకు ఏమైనా తేడా వచ్చినా సరే అటు ఇటు కూడా కలుపుతారు. కలపడానికి అహంగా ఉంటుంది. మీరు ఏమనుకున్నారు, నేను అయితే ఇంక ఇలాగే ఉంటుంది. అదండి, సరే అండి, అందరూ మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండండి. కొంచెం కంగారు పడకుండా మీరు అడిగేసి చూసి అడిగేసి చేసుకోండి. నమస్తే.